ప్రజలు అండి, బాగున్నారా? దేవుని నామములు మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలని నేను ఆశపడుచున్నానండి. చాలా మంది మీరు మీ వెనుక వచ్చుతున్న శత్రువులు చూసి భయపడుతున్నారా? నీ వెనుక మాట్లాడుతున్న చెడు మాటలను చూసి భయపడుతున్నారా? నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని నాశనం అయిపోతుంది, నీకు విరోధంగా నేను మాట మంత్రాలు చెప్పేస్తానని అనే ఆ శబ్దాలు నువ్వు విని 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 భయపడుతూ ఇంటి నుంచి బయటికి రాలేకున్న పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? ఎందుకు భయపడుతున్నావు? నీ జీవితాన్ని మార్చేసిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, నమ్మకస్తుడైన దేవుడు, ఆయన వాగ్దానం ఇచ్చాడు కదా, నీ జీవితాన్ని మార్చేస్తాను, నీ కుటుంబాన్ని మార్చేస్తాను. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదే బిడ్డ? ఈ రోజుల్లో దేవుడు ఏదైనా నువ్వు అడిగినా అన్నిటిని ఇచ్చేవాడు కదా, 200%, 300%, 100% ఇచ్చేవాడు కదా. ఎందుకు భయపడుతున్నావు? శత్రువులుగా, అప్పులకు భయపడుతున్నావా? కష్టాలకు భయపడుతున్నావా? అనారోగ్యాలకు భయపడుతున్నావా? బంధువులు నిన్ను వెలివేశారని భయపడుతున్నావా? నమ్మిన స్నేహితులే నిన్ను ముంచేశారని భయపడుతున్నావా? ఎందుకు భయపడద్దు? దేవుని వాక్యం సెలవుతున్నది, ఆయన వాక్యంలో సజీవమైనది. ఆయన మాట ఇచ్చాడంటే నేను చేయకూడదండి. విశ్వాసంతో ఉండు, నమ్మకంతో ఉండని నేను ప్రేమతో నేను అడుగుతున్నాను. ప్రార్థనకి శక్తి ఉన్నది. దేవుని మార్గంలో నువ్వు నడిచినట్లయితే ఎందుకు భయపడతావు? వాగ్దానం చేసిన వాడు, ఆ ఒప్పందం చేసుకున్నవాడు ఏమంటున్నాడు తెలుసా? యేసయ్య, నేనున్నంత వరకు నిన్ను ఎవడు ఏమి చేయలేడు, నేనున్నంత వరకు నీ కుటుంబాన్ని తాకేవాడు ఎవడు లేడు, నిన్ను ముట్టేవాడు నన్ను ముట్టాలి మొదట అని అంటున్నాడు యేసయ్య. నన్ను దాటుకుని నేను నీతో రావాలంటే అంత సులభమైనది కాదు అని దేవుని వాక్యం సెలవుతున్నది. ఇది నిర్గమ కాండము, మీరందరూ చెప్తారు కదా, విమోచన కాండము. నిర్గమ కాండములో 14వ అధ్యాయము మరియు 13, 14 వచనంలో దేవుడు అంటున్నాడు, మీరు భయపడుకుడి, నిలబడండి, ఊరికి నిలబడి చూడండి, యెహోవా చేసే కార్యములను మీరు చూడండి. ఈ రోజు చూసిన ఐగుప్తులను మరలా మీరు చూడలేరు. యుద్ధము యెహోవా చేయగలడు, యుద్ధము యెహోవా చేయుతున్నాడు, మీరు ఊరికి నిలబడి చూడు అని ఈ 13, 14 వచనంలో దేవుడు వాగ్దానము ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు మోషే ద్వారా. ఈరోజు నేను మాట్లాడుతున్నాను అదే నిర్గమ కాండము 14వ అధ్యాయము 13, 14 వచనంలో దేవుడు చెప్పినట్లు, నువ్వు నిలబడి ఊరికే మౌనంగా ఉండు, దేవుడు యుద్ధం చేస్తాడు. నువ్వు మౌనంగా ఉండు, దేవుడు కార్యము చేస్తాడు. నువ్వు మౌనంగా ఉండు, నీ కుటుంబం పైన వచ్చే శత్రువులు నాశనం అయిపోతారు. మౌనంగా ఉండు, నీకు చేతబడి చేసిన వాళ్ళు నీ ముందరనే వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసేటట్లు చేస్తాడు. నువ్వు మౌనంగా ఉండు, నీ అప్పులు తీర్చబడుతుంది. నువ్వు మౌనంగా ఉండు, గర్భఫలము దేవుడిచ్చేవాడుగా ఉన్నాడు. నువ్వు మౌనంగా ఉండు, పడిపోయిన నీ జీవితాన్ని మరలా పైకెత్తేవాడుగా ఉన్నాడు, ఆశీర్వదిస్తాడు. నమ్మకం ఉంచు. ఆ ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారంట, అయ్యోను మా జీవితం ఎలాగా, శత్రువులు మరలా వెనక వచ్చుతున్నారు, మరో సైన్యం వచ్చుతున్నదని అని దేవుడు అన్నాడు. అన్ని వైపులా నీకు క్లోజ్ బంద్ అయిందన్నది బాధపడుతున్నావు, కానీ నీ ముందరనే ఇంకొక వాకిలి తీస్తానని, ఇంకొక డోర్ ఓపెన్ చేస్తాననేది మర్చిపోయినావు. నేను తీయడానికి రెడీ ఉన్నాను. ఇప్పుడు చూస్తున్న నీ వైరులు, నీ శత్రువులు, నీ సమస్యలన్నీ మరలా నువ్వు చూడలేకున్న జీవితాన్ని నేను మరలా ఇస్తున్నాను. నమ్మకొంచెం, భయపడద్దు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.